హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అవి టాక్స్ 777. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు మనం ఒక వంట వండబోతున్నాం. సో రెసిపీ ఏంటంటే పుదీనా రైస్. నేను చేయబోతున్నా. చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. చాలా అద్భుతమైన రెసిపీ, ఫాస్ట్ అండ్ త్వరగా అయ్యే రెసిపీ. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అవి టాక్స్ 777. సో ఇలాంటి వీడియోలు మీ ముందుకు ఎన్నో తీసుకొస్తాను. ఇక ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ముందుకు తీసుకెళ్ళండి. లెట్స్ గో టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇది 1.5 గ్లాస్ బియ్యము. దీన్ని మనము ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. బాగా కడిగి శుభ్రంగా. సో మమ్మీ అంటుంది ఈరోజు మనము పుదీనా రైస్ చేద్దామని ఈరోజు డిసైడ్ అయ్యాం. సో మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే, ఒకవేళ తినాలనిపిస్తే ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ప్రయత్నించవచ్చు. ఇది నిజంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఓకేనా? సో ఇలా 2 సార్లు, ఒకేసారి అని కాదు, 2 సార్లు కడుక్కోండి బాగా శుభ్రంగా. 2 సార్లు కాదంట, 3 సార్లు కడుక్కోవాలంట ఫ్రెండ్స్. మా అమ్మ చెప్తుంది 3 సార్లు బాగా కడుక్కొని, బాగా క్లీన్ చేసుకొని వాటిని నానబెట్టడానికి మనం ఒక అరగంట సేపు ఉంచితే అవి కొద్దిగా మనకు క్లీన్ కూడా అవుతాయి, ఇంకా మనము చేసుకోవడానికి కూడా శుభ్రంగా అవుతుంది. ఈరోజు పుదీనా రైస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా, ఇవన్నీ వేసుకొని మిర్చి చెప్పు. పుదీనా రైస్కి పుదీనా, కొత్తిమీర గుప్పెడు తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అయితే దానికి ठीक है, ये बताओ कौन सा सब्जेक्ट अच्छा लगता है? कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन, పచ్చిమిర్చి, కొంచెం అల్లము, కొద్దిగా ఎల్లుల్లి, ఒక 5-6 రెబ్బలకు ఇవి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని. పేస్ట్ అంటే కోల్గేట్ లాగా కాదు, క్రీమ్ లాగానా? ఐస్ క్రీమ్ లాగానా? మళ్ళీ వేస్తాడు. దానికి కొంచెం క్రీమ్ అంటించి అది నీకు పెట్టడానికి. నాకా? చూడండి ఫ్రెండ్స్, పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇదేంది యాపాకు లాగా ఉంది? యాపాకి నీకు పెట్టడానికి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. అంటే అది సారీ ఫ్రెండ్స్, ఇలా కింద పడుతుంది ఎప్పుడప్పుడు. నేను జాగ్రత్త పెట్టుకోవాలి. మళ్ళీ వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వంట బాగా చేస్తారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. సో మా అబ్బాయి వంటలు బాగా చేస్తాడు ఫ్రెండ్స్. తెలుసు అందరికి, చెప్పాల్సిన అవసరం లేదు. అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. చూడండి ఫ్రెండ్స్, 3 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. 3 స్పూన్ల నెయ్యి అంట ఫ్రెండ్స్. అంటే ఇది పుదీనా రైస్ అంటే నెయ్యి అయితేనే టేస్ట్ వస్తుంది. అంటే నెయ్యి కూడా కదా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ వస్తుంది, కాకపోతే నెయ్యితో ఇంకా టేస్ట్ వస్తుంది. మీ దగ్గర లేకపోతే ఆయిల్తోనే చేసుకోవచ్చు. చేసుకోవాలని కంపల్సరీ ఏం లేదు కదా? ఏం లేదు, టేస్ట్ కాకపోతే మనకు కొద్దిగా రుచి కావాలంటే కొద్దిగా నెయ్యి తగిలితే దానికి ఒక
దాన్ని ఏమంటారు, టేస్ట్ అనేది సూపర్ గా ఉంటది. ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఐడియా చూడండి. సో ఇదేంటి, కాసేపు కాగని కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గరం మసాలాలు వేసుకున్నాం. ఫస్ట్ బిర్యానీ ఆకు వేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ తర్వాత చెక్క జామ్ చెక్క వేసి దాని తర్వాత 4 ఏంటి మిరియాలు, ఒక పువ్వు, మల్లె పువ్వు కాదు ఫ్రెండ్స్, పువ్వు వేసేసాడు, బాగా వేసేసాడు. స్టార్ ఫిష్ జావిత్రి. దాని తర్వాత ఇంకేంటిది, లవంగాలు ఒక 4 జీరా కొద్దిగా వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలంట మనం కొద్దిగా. ఇదంటే ఒక ఉల్లిపాయ వేస్తే సరిపోతుందా? మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఓకే. తిప్పయ్యా సార్, చెప్పండి మేడం. తిప్పండి. దీంతో తిప్పొచ్చా? దాంట్లో తిప్పండి. చూడండి ఫ్రెండ్స్, మా అబ్బాయి ఎంత బాగా కుకింగ్ చేస్తున్నాడు. ఇది మనకు విద్య ఫ్రెండ్స్, మాకు చిన్నప్పటి నుంచి వస్తుంది. సార్ ఏంటి సార్ అది? మా అబ్బాయి అద్దాలు పెట్టుకుంది, అంటే మా అబ్బాయికి కొంచెం కళ్ళు కనపడవు ఫ్రెండ్స్, అందుకే నల్ల అద్దాలు పెట్టాడు. కర్రలేదా కాదు ఫ్రెండ్స్, ఉంది కాబట్టి ఫ్రెండ్స్. ఎవరికైనా ఎండ కిచెన్ లో ఉంటుందండి. సరే అద్దాలు ఇలా కనపడుతుంది. ఎందుకు ఎట్లు చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఉల్లిపాయలు ఇవన్నీ గోల్డ్ కలర్ రావాలి. గోల్డ్ లాగా రావాలి. తర్వాత కొంచెం కరివేపాకు అంటే తగినంత, కొంచెం 2 రెమ్మలు కరివేపాకు. తిప్పండి కుకింగ్ సార్. చెప్తున్నామండి, తప్పదుగా చేస్తున్నారు వంటలు మనతోటి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై కావాలి. ఇంకా కొంచెం గోల్డ్ కలర్ రావాలి, అంటే మాడకుండా చూసుకోండి. మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా రావాలి కలర్. తర్వాత 1 కప్పు మటర్ వేసుకోవాలి. మటర్ అంటే తెలుగులో పచ్చి బఠానీలు అంటారు. నాకు కూడా తెలియదు, ఏమో మరి మా అమ్మ అంటుంది. అమ్మకు అన్ని తెలుసు బాగా. ఈ మటర్ ఇలా ఫ్రై కావాలి, లైట్గా అయితే పర్వాలేదు. సాల్ట్ వేసుకోండి. ఎంత వేసుకోవాలి సాల్ట్? కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నేనైతే 2 స్పూన్ల కొంచెం వేసాను. 2.5 స్పూన్ అనమాట. 2.5 టేబుల్ స్పూన్స్ ఫ్రెండ్స్. అప్పుడు ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. మరి ఎలా ఫ్రెండ్స్? తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. మీ టేస్ట్ని బట్టి. నాకు తెలిసి ఒక 2 స్పూన్లు చాలు, ఎక్కువ తినకూడదు. ఉప్పు కూడా. ముందుగానే పేస్ట్, పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి,
సో ఫ్రెండ్స్, మనం ఇందాక పట్టుకున్నాం కదా ఆ పేస్ట్, పుదీనా, అల్లం, వెల్లుల్లి అవన్నీ వేసి మనం ఇందాక పట్టుకున్నాం కదా, దాన్ని పచ్చిమిర్చి ఇంకా అవన్నీ వేసి మనం ఇందాక కొద్దిగా యాపాకు పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, ఏంటి బాబన్న ఇంకోసారి దాన్ని ఇప్పుడు మనం అనేది మన కుక్కర్లో వేసేసుకోవాలి. ఏమంటారా? వేయండి. చెప్పేది విను. సో సో ఇలా తిప్పుతూ ఉండాలి. పచ్చి వాసన పోయే వరకు తిప్పుతూ ఉండాలి. తెలుసు కదా, తిప్పుతూ ఉండాలి. ఏంది కళ్ళద్దాల్లో వెరైటీ కనిపించింది నాకు. గ్రీన్ కొద్దిగా బ్లాక్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. లాస్ట్గా ఇలా అనాలి ఫ్రెండ్స్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సో ఇలా మనము కొద్దిగా దాన్ని పచ్చి వాసన అనేది పోయే వరకు, ఇంకా నెయ్యి అనేది కొద్దిగా పైకి వచ్చేంత వరకు మనము కొంచెంసేపు అలాగనే ఉంచాలి ఫ్రెండ్స్. కొద్దిగా సిమ్ములో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కొద్దిగా తిప్పుతూ ఉంటే అది నెయ్యి అనేది కొద్దిగా పైకి వస్తుంది. ఇంకా దాంట్లో ఉన్న పచ్చి వాసన కూడా పోయి బాగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. పెట్టుకుంటాం ఫ్రెండ్స్, అద్దోడి పెట్టుకుంటాం. సో ఇంకా స్మెల్ చూడండి ఫ్రెండ్స్, బాగా వస్తుంది. స్మెల్ అయితే మాకు చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే మీకు రాదు కానీ మేము చెప్తున్నాం, మాకు వచ్చేసి చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువలేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఐడియా ఎలా వస్తుంది మీకు? సుగంధం అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మా అమ్మ చెప్పింది కదా ఫ్రెండ్స్, అమ్మ చెప్పిందంటే అది బాగానే ఉంటుందని మనకు తెలుసు. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు. బ్యాచిలర్స్ కూడా ఇది సింపుల్ ఒక రెసిపీ లాగా ఉంది ఫ్రెండ్స్. సో ఎవరైనా హాస్టల్స్లో అలాగా ఉన్నప్పుడు ఇలా ఒక సింపుల్ది పుదీనా రైస్ అనేది చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందని. నాకు ఇంతవరకు నేను తినలేదు కానీ ఆ వాసన వస్తుంటే నాకైతే అసలు నోట్లో నుంచి జొల్లు వచ్చేస్తుంది. జిగేలు లాగా ఉంటుందని అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం. కావాలంటే మీరు కూరగాయలు కూడా వేసుకోవచ్చు, 2-3 ఐటెంలు. లైక్ ఏమేమి వేసుకోవచ్చు? ఇప్పుడైతే మటర్ వేసాము, మటరు, ఆలు, క్యారెట్, మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, ఒక 2-3 కూరగాయలు కూడా వేసుకోవచ్చు అంట. చూడండి, ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ గో. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, అది నేను చూపిస్తాను. గ్యాస్ సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, లేకుంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు ముందుగా అరగంట ముందు బియ్యం నానబెట్టేసాను కదా, ఈ బియ్యము ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. వాటర్ వేయకండి. వాటర్ వేయకుండా ఇలా బాగా మసాలా అంతా పట్టేస్తుంది బియ్యంకు.
సో అలాగా ఫ్రెండ్స్, ఆ గంటతో బాగా దాన్ని తిప్పితే అది బియ్యం అనేది మొత్తము మన సాఫ్ట్గా అయిపోతుంది అన్నం. లోపల ఉన్న మసాలా అనేది పట్టుకుంటుంది, ఇంకా అన్నం అనేది ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్. సిమ్ములో పెట్టి 2 నిమిషాలు అలాగే ఉంచేద్దాం ఫ్రెండ్స్. కొంచెంసేపు మూత పెట్టేద్దాం. 2 నిమిషాలు అలా మూత పెడితే 2 నిమిషాలు అలా మూత పెడదాం. యాక్చువల్లీ తర్వాత చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో. 1.5 గ్లాస్కి బియ్యం నానబెట్టుకున్నాం కదా, 2 గ్లాసుల వాటర్ వేసుకుందాం. అంటే 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి, అంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే అన్నం మెత్తగా అయిపోతుంది. సో అది ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకోకండి నీళ్ళు, సరిపడే నీళ్ళు వేసుకొని చక్కగా అయ్యేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి కలబెట్టండి ఫ్రెండ్స్. కలబెట్టేసి ఇంకా కుక్కర్ది మూత పెట్టేద్దాం. సో ఎంతసేపు ఉంచాలి, ఎన్ని విజిల్ కావాలి? ఒక 4 విజిల్లు. సో 4 విజిల్స్ అంట ఫ్రెండ్స్. ఎందుకనంటే ఫ్రెండ్స్, ఇక్కడ బియ్యానికి 4 విజిల్లు కావాలి ఫ్రెండ్స్. అదే మన సైడ్ అయితే 3 విజిల్లకు అయితే అన్నం ఉడికిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 4 విజిల్లు కావాలి. సో యాక్చువల్లీ మేము ఉండేది మన స్టేట్లో కాదు ఇప్పుడు ప్రస్తుతం, కొద్దిగా నాన్నగారు ఆర్మీలో కాబట్టి మేము ఆయన దగ్గరికి వచ్చాము ఇక్కడికి ఉండడానికి. ఝాన్సీలో, ఉత్తరప్రదేశ్లో ఉన్నాం మేము. సో మన ఇక్కడ బియ్యం అనేది కొద్దిగా వేరుగా ఉంటాయి ఫ్రెండ్స్. కొద్దిగా ఎలా ఉంటాయి, కొంచెం లేట్గా కుక్ అవుతాయి. ఓకే, కొద్దిగా టైం పడుతుంది అంట ఫ్రెండ్స్ బాగా అన్నం ఉడకడానికి కానీ. సో ఆయన ఇక్కడ చూసుకొని వండాలి ఫ్రెండ్స్. మనకెళ్ళి అయితే ఏం లేదు, మనకెళ్ళి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మనకెళ్ళి 3 విజిల్స్ చాలు, ఇక్కడైతే 4 విజిల్స్ పెట్టాలంట. సో ఆఫ్టర్ 4 విజిల్స్ సో ఆఫ్టర్ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. 4 విజిల్స్ we will be right back. చూసారు కదా ఫ్రెండ్స్, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. అర్జెంటుగా తినేసేయాలి ఫ్రెండ్స్. సో ఇంకా ఆలస్యం ఎందుకు, తినేద్దాం. చూడండి ఫ్రెండ్స్, సో కలర్ఫుల్గా ఉంది. మేమైతే సర్వ్ చేసుకుంటున్నాం, ఇంకా తినడమే ఆలస్యం. దీంట్లోకి మనము రైతా కానీ ఆలు కుర్మా కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే చేసుకొని తినండి, ఒకసారి ట్రై చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, రైతా కానీ ఆలు కుర్మా కానీ ఏదో ఒకటి చేసుకుంటే మేమైతే ప్రస్తుతం ఆ 2 లేవు ఫ్రెండ్స్. ప్రస్తుతం మేమైతే పప్పు ఉంది కొద్దిగా, కొద్దిగా పచ్చడి ఉంది. సో అది ఎందుకు వేస్ట్ చేయాలి అని దాంతో కానిస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజుకి. సో ఐఎమ్ గోనా ఈట్ ఇట్ రైట్ నౌ. లెట్స్ గో. చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్, తొందరగా తినేసేయాలి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇట్స్ రియల్లీ అమేజింగ్. చూడండి ఒకసారి చేసి మీరు కూడా. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం తినడం ఇది, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్యామిలీతో కానీ, ఇంకా ఎవరన్నా ఫ్లాట్స్లో ఉంటున్నవారు కానీ, బ్యాచిలర్స్ కానీ,
ఇలా ఫాస్ట్ అండ్ ఈజీ రెసిపీ ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోవచ్చు. సో ఇంకోసారి ఇంకొక రెసిపీతో మేము ముందుకు వస్తాము. అంతవరకు స్టే ట్యూన్ టు అవి టాక్స్ 777 అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త కొత్త ఇలాంటి వంటకాలు అనేది మేము మీకు చూపిస్తాం. మా ఇంట్లో మా విధంగా ఏదైతే అమ్మగారికి వచ్చో అవన్నీ వంటలు అనేది మీకు చూపిస్తాం. ప్రతిసారి మీకు చూపించాలని ట్రై చేస్తాం. సో అది చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అవి టాక్స్ 777. మనం కూడా చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని. వద్దులే. చెప్పాలంట. సరే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.